మళ్ళీ ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోతూ నన్ను గురించి మాట్లాడతాడు. రెండో విషయం మీరు చూస్తే టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్తో లాలూచపడి ఇద్దరు కుట్రబన్ని నన్ను గురించి మాట్లాడతారు. మీరు హరీశ్వరరావు ఎక్కడ కలిశారో ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఈ ప్రభుత్వం పైన ఏదో విధంగా బురదల్లాలని ఆలోచిస్తున్నారు. మీ వల్ల కాదు, మీ తండ్రి వల్లనే కాదు, నీ వల్ల ఏమవుతుందని అడుగుతున్నాను నేను. కాబట్టి దయచేసి హుందాగా ప్రవర్తించండి, పద్ధతి ప్రకారం చేయండి. మేము చేస్తున్నాం, మీ ప్రవర్తనే బాగాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్ అంటే ఇది ఒక పవిత్రమైన స్థానం. నేను చెప్పాను అధ్యక్ష, వ్యక్తిగత విమర్శలకు పోయాను. నా స్పీచ్ ఒకసారి చూడండి. నేను చెప్పలేనా వీళ్ళ కథ, కానీ నేను ఒక పద్ధతి ప్రకారం సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే సబ్జెక్ట్ లేకుండా ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారం మాట్లాడితే పోడియం దగ్గరకు వస్తారు, మాట్లాడితే స్పీకర్ పైకి వస్తారు. ముఖ్యమంత్రి తిడితే ఘనత అనుకుంటారు వీళ్ళు. ఎక్కడికి పోతున్నారా మీరు? ముఖ్యమంత్రి తిడితే ఘనత కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు హుందాతనాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే వీలవుతుంది తప్ప ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే చెల్లని కాసులుగా తయారవుతారు. తిరిగి అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మారిగా మాట్లాడారు చాలా మంది, దాని పర్యవసానం అనుభవించారు. నేను దాని గురించి కూడా మాట్లాడడం లేదు. నేను ఈరోజు ప్రత్యేక స్టేటస్ కోసం హోదాకు వస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమేం చేసాం అన్నీ కూడా చెప్పాను. మీరు మంచి ఆలోచనలు ఇస్తే తీసుకుంటానని చెప్పి నేను రాసుకుంటున్నాను. కొన్ని ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అధ్యక్ష, మాట్లాడిందే మాట్లాడడం, చెప్పిందే చెప్పడం, తిరిగి తిరిగి చెప్పడం. ఒక పేపర్ ఉంది, హెడ్లైన్స్ రాసుకోవడం. ఈయన మాట్లాడడం, తెల్లారితో నిద్ర లేసి అది హెడ్లైన్స్, మళ్ళా ఇక్కడికి వచ్చి రాసుకోవడం.